రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తానికి పంచాయతీ ఎన్నికలకైతే సిద్ధమైంది. జియో నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. మొత్తానికైతే బీసీ సంఘాలు అయితే ఆగ్రహంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకసారి ఇదే అంశం మీద మాట్లాడదాము. ఒకసారి ఎన్నికల వెళ్తున్న నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. నమస్తే. నమస్తే. ఏం చెప్తారు? మొత్తానికైతే ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా ఉన్నది. ఈసీది నోటిఫికేషన్ జియో కూడా రిలీజ్ చేశారు. అవును, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 6:30కు ఎన్నికల కమిషన్ కూడా ప్రెస్ నోటు రిలీజ్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ ఇస్తారని క్లియర్గా అర్థమవుతా ఉంది. మేము ఈ 46 ఏ జీవో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ 46కు పూర్తిగా వ్యతిరేకంగా ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇదే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఎన్నికల్లో భాగంగా 42% అని ఇస్తా అన్నారు. మొన్నటి వరకు గత 2 సంవత్సరాలుగా కాలయాపన చేసుకుంటూ ఇక అది చేసినాం ఇది చేసినాం అన్నీ చేసుకుంటామని చెప్పి వాళ్ళకి ఎప్పుడైతే ఎన్నికల్లో ఓట్లు కావాలనో బీసీ ఓట్లు అప్పుడు బీసీల పేరు మీద అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం దండుకొని వాళ్ళు బయట ఎక్కడం జరిగింది. నిన్న జూబ్లీ ఎలక్షన్లో కూడా అదే జరిగింది. వాళ్ళు గెలవగానే ఇక ఇది అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కలేని మైలేజ్ వచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఊపులో ఉన్నది. దీన్ని ఊపు మనం ముందల ఎవరికి ఏమి ఇచ్చినా మనం వాగ్దానం ఏం చేసినా వాళ్ళు పట్టించుకునే పరిస్థితిలో ప్రజలు లేరు అనుకొని వాళ్ళు మొన్న గెలిచిరు కాబట్టి ఇదే ఊపు కాంగ్రెస్ పార్టీది అనుకుంటా ఉన్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఎన్నికలు పోతున్నారు. క్లియర్గా అర్థమైంది. ఎందుకు ఒకసారి ఆలోచన చేస్తే ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక 10 సార్లు మా బీసీ సంఘాలుగా వాళ్ళు జీవో తీసినప్పుడు కానీ వాళ్ళు తీర్మానం చేసినప్పుడు కానీ మాకు బీసీలకు మంచి చేసినప్పుడు మేము ఎవరినైనా ఎంకరేజ్ చేయాలి కాబట్టి వాళ్ళ దగ్గరకు పోయిన ప్రతిసారల్లా మాకు క్లియర్గా చెప్పిండు. దేశంలో ఎన్టీ రామారావు గారు 34% రిజర్వేషన్లు తెచ్చి చరిత్రలు నిలిచిండు. బీసీల గుండెల్లో నిలిచిండు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని చెప్పి చరిత్రలో నిలిచింది. దానిలో భాగంగా అలాగానే నేను ఒక రేవంత్ రెడ్డి అయినా పర్లేదు బీసీలకు చేస్తే కులగన్న చేసిన చరిత్ర నాకే దక్కాలి, 42% చట్టబద్ధంగా ఇచ్చిన చరిత్ర నా పేరే ఉండాలి అని చెప్పి గొప్పగా మాటలు వల్ల పలికిన ఈ రేవంత్ రెడ్డి గారు వారు వక్రబుద్ధి ఏమన్నది ఈరోజు ప్రజలకు తేటతెల్లం అయిపోయింది. అప్పుడు అన్ని గొప్ప మాటలు చెప్పిన వ్యక్తి ఈరోజు వాళ్ళకు అవకాశం ఉన్నా కూడా 4.5 నెలల సమయం ఉన్నది. ఆ 3,000 కోట్ల కోసం కూడా 4 నెలల సమయం ఉన్నది. ఇప్పుడు 1 తారీఖు నుంచి పార్లమెంటు కూడా అవుతా ఉన్నది. అంటే ఇన్ని అవకాశాలు పెట్టుకున్నా కూడా వాళ్ళు ఏది చేయకుండా ఇన్ని అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రయత్నం చేస్తే దీన్ని ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వమైన ఒత్తిడి తేయడానికి సమయం ఉన్నది. వాళ్ళ దగ్గర ఎంపీలు ఉన్నారు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. అన్నీ పెట్టుకొని కూడా వాళ్ళు ఏది ప్రయత్నం చేయకుండా ఇక వాపును బల్పు అనుకొని చెప్పి ఎన్నికలు పోయి మళ్ళీ ఓట్లు కొల్లగొట్టుకొని దీన్ని ఇక ముందుకు చేసుకొని రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉన్నాయి, మున్సిపాలిటీ ఎలక్షన్ ఉన్నాయి. దీనిలంతా మళ్ళీ ఒకదాని తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థలు ఒకదాని తర్వాత ఉన్నాయి. ఇవన్నిటిని కొల్లగొట్టుకోవడానికి ఇంకో 10 సంవత్సరాలు ఆయన నోటి నుంచి ఒకటే వస్తూ ఉన్నది. ఎప్పుడు చెప్పినా నేను 10 సంవత్సరాలు అధికారంలో ఉంటా, మిగతా 10 టర్ముల నుంచి అందరూ 2 సార్లు టర్ములు చేసిరు, నేను కూడా ఈ 2 టర్ములు చేస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి ముందుకు పోతా ఉన్నాడు. మేము బీసీ సంఘాలుగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. గత 4 రోజుల నుంచి జియో 46ని తీసినప్పుడు కూడా మేము చింపేసినాం, కాల్చినాం, దాన్ని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తాం. ఇప్పటికి కూడా స్టిల్ నౌ మేము ఒక్కటే చెప్తా ఉన్నాం. ఇప్పుడు నిన్న మీరు గెజిట్ ఈరోజు చూస్తే స్థానిక సంస్థల్లో పలానా గ్రామంలో బీసీ జనరల్ అని వచ్చిందా మీరు చూసుకున్నట్టయితే దాదాపు రాష్ట్రంలో 29 మండలాలలో 5,000 మండలాలలో 500 మండలాలలో 29 మండలాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా బీసీకి రాలే. 5,000 మండలాలలో అంటే 12,000 గ్రామాలలో దాదాపుగా ఎంత తక్కువ ఇది అనుకున్నా కూడా పాత 2018 ప్రకారం చూసుకున్న పంచాయతీరాజ్ చట్టం చూసుకున్నా కూడా కనీసం 4,000 రావాలి. దానిలో 4,000 కదా 3,000 వచ్చే పరిస్థితి ఈరోజు లేదు. అంటే ఏ శాస్త్రీయత లేదు. వాళ్ళు అంటా ఉన్నారు. మీరు మొన్నటి గమనించండి, వార్డు మెంబర్లు నేను స్వయంగా చూసిన వార్డు మెంబర్లు 42% వార్డు మెంబర్లు ఏదైతే వార్డు మెంబర్లు అలాట్ అయినాయో ఇప్పుడు 28 తగ్గించినా కూడా అదే వార్డు అలాట్ చేసిండ్రు. అంటే వాళ్ళు ఏమి ఎక్సర్సైజ్ చేస్తలేరు, వాళ్ళకి ఏం లేదు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈరోజు ఎంత ఓడగొట్టాలి, ఈ ఊపులనే మనం అంతా గెలిచిపోవాలి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము ఒక్కటే మాట మీకు విన్నవించుకోదలుచుకున్నాము. మీరు ఈ తొందరపాటు చర్యలు వద్దు. ఎందుకు చర్యలు వద్దు అంటున్నామంటే బీసీలు మీరు ఒక్కసారి సర్పంచ్ ఎలక్షన్ ఎక్కడైనా చూడండి, గెలిచినోడు నీ పార్టీనే చేరుతాడు, ఓడినోందంటే వదిలేసాయి. ఏ పార్టీలో గెలిచినా ఏ పార్టీకి నీకు ఓటు కాంగ్రెస్ గుర్తు కానీ టీఆర్ఎస్ కారు గుర్తు కానీ ఉండదు. కాబట్టి మీరు ఏం చేసినా మళ్ళీ వాళ్ళు వచ్చి నీ ఎమ్మెల్యే అధికారంలో ఎవరు ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి ఉంటారు. కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకోవడం అవసరం లేదు. ఇదంతా ఒకటే కుట్ర ఏంటంటే
గ్రౌండ్ లెవెల్లో రెడ్డి నాయకత్వాన్ని పెంపొందించడానికి చేస్తున్న అతిపెద్ద కుట్రలో భాగమే తప్ప బీసీలకనో సమాజానికి ఏదో చేయాలని చెప్పి వీళ్ళు ఏం అనుకుంటలేరు. వీళ్ళు రెడ్డి నాయకత్వాన్ని రేపు చేసుకొని రానున్న రోజుల్లో ఇప్పటికీ 43 మంది రెడ్డిలు ఉన్నారు. రానున్న ఎలక్షన్లో 43 కాస్త 63, 73 చేసుకోవడానికే ప్రయత్నం చేస్తారు. మహిళా బిల్లు కూడా వస్తుంది. అప్పుడు రెడ్డెమ్మలు అవుతారు, దొరలు అవుతారు, దొరసానులు అవుతారు. అంతా వాళ్ళ రాజ్యం ఏర్పాటు చేసుకోవడానికి పాతకాలం రాజుల లెక్క ఎట్లున్నారో రెడ్డి రాజుల లెక్క వీళ్ళు చేసుకోవడానికి ప్రయత్నమే చేస్తారు తప్ప వీళ్ళు బీసీలు రాజ్యాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అంతే ఓటు ఆ రాజులు వేరు, ఇప్పుడు రెడ్లు వస్తారు, దొరలు వస్తారు. దొరలు అనాలి మనం. అప్పుడు రాజులు రాణులు ఉండే, ఇప్పుడు రెడ్డి దొరలు రాజులు వస్తారు. అంత మనం ప్రకటించిన డీసీసీ పదవులలో కూడా చాలా మంది బీసీలు ఇచ్చినామని చెప్పేసి కూడా ఉన్నాయి. అవును, చేసుకుంటున్నాను. నేను ఏమంటున్నా అంటే ముఖ్యంగా ఏమంటారు అంటే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండే వర్గం వాళ్ళనే వీళ్ళని బెటర్ అని చెప్పేసి కూడా ఇంకొక వాదన కూడా కనిపిస్తుంది. అది పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయము. గత కొన్ని సంవత్సరాలు ఎవరు పార్టీకి పనిచేస్తారో అదంతా పక్కకెడితే ఇదే 42% రిజర్వేషన్ దేనిలో ఇస్తున్నాడు, పార్టీ పదవులు ఇస్తున్నాడు. అదొకటి. నీకు నామినేటెడ్ పోస్టుల్లో 42% రిజర్వేషన్ ఎంతమందికి నువ్వు కార్పొరేషన్ చైర్మన్ చేసినావని అడుగుతా ఉన్నావు. అదే 40 అన్నిట్లో పాటిస్తున్నాడు. అది కాదు, ఇప్పుడు ఇండస్ట్రీస్ సంబంధించింది కాంట్రాక్ట్లో కూడా ఇస్తా అని చెప్పిండు. దానిలో ఏడున్నది అంటే అదే కాకుండా 19 అంశాలు ఆయన మన మేజర్గా 19 అంశాలపైన బీటీ డిక్లరేషన్ చేస్తే 20,000 కోట్లు ఇస్తానే ఆయనే కదా చెప్పింది. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు అంటే 2 సంవత్సరాలు గడిచిపోయాయి, 2 బడ్జెట్లే వెళ్ళిపోయాయి. దాదాపు 40,000 కోట్లు ఇవే కావాలి కదా బీసీలకు. అంటే నువ్వు 8,000 కోట్లు నువ్వు మొన్న బడ్జెట్లో పెడితే నాకు తెలిసి 800 కోట్లు కూడా ఖర్చు కాలే. ఎంబీసీలకు గత సంవత్సరంలో ఆయన కూడా 10,000 కోట్లు పెడితే ఒక్క 10 రూపాయలు ఖర్చు చేయలే. నువ్వు ఎంబీసీ పెట్టి నువ్వు దానికి చేస్తలేవు. అంటే బీసీ సప్లాన్ పెడతాను. నువ్వు ఒకటా రెండా నువ్వు పెట్టిన అంశాలే గిన్ని ఉన్నప్పుడు నువ్వు అన్నీ పక్కకు వదిలేసి నువ్వు ఖాళీ 42% మీద కులగన్న మీద ఇన్ని రోజులు నాటకాలు చేసినావు. అది కూడా ఒక్కటంటే ఒక్కటి మాట మీద లేకపోతే మీరే అంటారు మా పార్టీ మా అధినాయకుడు మాటిస్తే మాట తప్ప మడమ తిప్పమని. మేము ప్రజాపాలన, మేము ప్రజల కోసమే పనిచేస్తామంటే ఎక్కడి ప్రజాపాలన, ఎక్కడ పనిచేస్తున్నారు? మీ వ్యక్తిగత దానికోసం పనిచేసుకుంటే ప్రజాపాలన ఎట్లా అంటారని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సరే ఎన్నికలు పెట్టక తప్పదు. ఇప్పుడు బీసీ గ్రామాలలో ఉన్న బీసీ సంఘాలు కావచ్చు, మండలాల్లో కావచ్చు, జిల్లాలో కావచ్చు, ఏమంటున్నారు? గ్రామాలున్న బీసీ నాయకులకు కానీ బీసీ ఓటర్లకు, బీసీ నాయకులతో పని లేదు. ఇప్పుడు ఓటర్లకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే బీసీ సంఘం నాయకుడిగా మీరు ఎట్టి పరిస్థితిలో దీన్ని వ్యతిరేకించాలి. ఎందుకంటే మనము ఇప్పటికే రోడ్లపైనకి రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అడుగడుగున అన్యాయం చేస్తున్నాం. మా ప్రజలు కొంచెం ఏంటంటే వాళ్ళు బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. మాకు వచ్చిన అతిపెద్ద దళిద్రం ఏంటంటే టైం అంతా అయిపోతూ ఉన్నది. మీరు ఒకసారి ఆలోచన చేస్తే ప్రక్రియ అంతా జరిగిపోతూ ఉన్నది. మేల్కొని బయట ఒకసారి మీరు ఇంతకుముందు గమనిస్తే అంటే ఇవన్నీ ఏం చేసినా కూడా అధికారం కోసం వాళ్ళు రెడ్డిలు, వెలుమలు, రాజులు వాళ్ళంతా ఎప్పుడు అధికారం చూసిరు కాబట్టి దాని మజా చూసిరు కాబట్టి దాని విషయం తెలుసుకుంటారు. మా వాళ్ళకి ఇప్పుడే బయటికి వస్తారు కాబట్టి అది అయ్యేలోపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొని వచ్చారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాం మేము. కానీ ఎప్పుడు తెలిసింది ఈడబ్ల్యూఎస్ జనాలకు? వాళ్ళు 1 మార్కుతోటో అర్ధ మార్కుతోటో 20 మార్కులు తక్కువ వచ్చిన అబ్బాయి రెడ్డికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుపోయి వానికి జాబ్ వచ్చినప్పుడు అప్పుడు తేలుకున్నారు ఒకరు. కాబట్టి రానున్న రోజుల్లో మేమేమి ఈ ఉద్యమాలు ఆపే పరిస్థితి లేదు. ఏదో రిజర్వేషన్ తగ్గిపోయింది కదా ఎలక్షన్ అని కాదు. రానున్న ఎంపీటీసీ జడ్పీటీసీను ఈ ఉద్యమం కంటిన్యూ చేస్తూనే ఉంటాం. మా పోరాటం అయితే ఎట్టి పరిస్థితులు ఆగదు. మా ఉద్యమమే. మేము ఎంతకైనా భావజాల వ్యాప్తిని చేయడానికి మేము ఉద్యమకారుల లెక్క బీసీ నాయకులు ఎప్పుడు ముందుంటాం. మా ప్రయత్నం ఎప్పుడూ మేము వెంటకు తీసుకునేదే లేదు. కానీ మేము ఏమంటున్నామంటే ఇప్పటికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, బీసీ మంత్రులకు, మిగతా వాళ్ళకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మళ్ళీ ఒకసారి పునరాలోచన చేయండి. ఎందుకు అంటే మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకుంటే మీకు తెలుసు గత 2 సంవత్సరాలుగా మీరు ఏ చిన్న జీవో చేసినా మేము వచ్చి మీకు గౌరవంగా నెత్తిమీద పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? ఎవరు చేసేటోళ్ళు ఇప్పటివరకు లేరు కాబట్టి, ఎంతో చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తేనే మాకు చేస్తారని. కానీ ఇప్పుడు మీరు రాత్రికే గిన్ని కథలు పడడం అన్నది కరెక్ట్ కాదు. మీరు ఒకసారి పునరాలోచన చేసి ఈ జీవోని క్యాన్సిల్ చేసి, ఇంకా మనకు 1 తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మీ అధినాయకుడు ఉన్నాడు, 99 మంది ఎంపీలు ఉన్నారు, ఇండియా కూటమి 200 చిల్లర ఎంపీలు ఉన్నారు. మీరు అందరు పెద్ద ఎత్తున పెట్టి ఒక ప్రైవేట్ బిల్లు పెట్టండి. లేకపోతే అట్లీస్ట్ ఏ టైం ఇవ్వకపోతే 0 అవర్లో మాట్లాడే అవకాశం ఉంటుంది. దాని మీద మాట్లాడి దాన్ని ఢిల్లీలో ఒక ఉధృతం చేసి మీరు మాట ఇచ్చిరు కాబట్టి దానికి కట్టుబడి ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.